కొందరు నేరానికి కొత్త కోణాన్ని చూపిస్తున్నారు. కనీ విని ఎరుగని విధంగా నేరాలు చేస్తున్నారు. మాదక ద్రవ్యాల రవాణా కోసం తమ శరీరాన్ని ఒక లాకర్లా మార్చి దారుణాలకు పాల్పడుతున్నారు. ఒక వ్యక్తి ప్రపంచంలోనే తొలిసారి అతి భారీ ఎత్తున క్యాప్సిల్ పొట్టలో నింపుకొని వాటి అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపాడు. వాడి పొట్టను స్కాన్ చేసిన అధికారులకు దెబ్బకు కళ్లు తిరిగాయి. అసలు విషయంలోకి వెడితే ముంబై విమానాశ్రయంలో స్మగ్లింగ్ సీన్ చోటు చేసుకుంది. డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మాదక ద్రవ్యాల వ్యాపారులు మాత్రం కొత్త దారులు వెతుకుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి మన దేశంలోని నగరాలకు అక్రమంగా తీసుకొస్తున్నారు. ఆ దొంగలను పట్టుకునేందుకు విమానాశ్రయాల్లోని అధికారులు కూడా అంతే అప్రమత్తంగా వ్యవహరిస్తూ వారికి చెక్ పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే సియెర్రా లియోన్ జాతీయుడి కడుపు నుంచి వైద్యులు 74 కొకెన్ నింపిన క్యాప్సూల్స్ ను బయటకు తీశారు. కాగా వీటి విలువ 12 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆసుపత్రిలోని వైద్యుల బృందం అతని శరీరం నుంచి ఈ క్యాప్సూల్స్ తొలగించిందని వారు తెలిపారు. విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు నిందితుడిని తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న కొకెన్ క్యాప్సూల్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.